గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. శ్రీనివాస్ గారు, అంటే ఏంటి బీఆర్ఎస్లో ఇంకెవరిని మిగిల్చేటట్టు లేరా? మొత్తం ఖాళీ చేయాలనుకుంటున్నారా? ఒక్కొక్కరుగా నేతలు రావటం, ఆల్రెడీ ఎంపీ అభ్యర్థులుగా ప్రకటించిన నేతలు తిరిగి బీఆర్ఎస్కు బాయ్ బాయ్ చెప్పి మీ మీ దగ్గరికి రావటం ఏంటి? అసలు కాంగ్రెస్ వ్యూహం ఏంటి? మొత్తం ఖాళీ చేయాలనుకుంటున్నారా కారుని? ఇంతకుముందు వారు మాట్లాడినప్పుడు ఏదో నీతి నైతికత గురించి మాట్లాడి ఇన్ని సంవత్సరాలు ఇన్ని పదవులు ఇచ్చిన తర్వాత వీళ్ళు పార్టీ మారుతున్నారు వాడు ఏది వాడుతున్నారు. ఈరోజు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీకి కృతజ్ఞతగా ఉండాల్సినటువంటి ఈయన నేత అక్కడ తెలంగాణ ఇచ్చిన తర్వాత కాల్ముఖి ఆశీర్వదించుకొని కాంగ్రెస్ పార్టీ విలీనం చేస్తున్నటువంటి ఈ నేత వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణలో ఉండకూడదని చెప్పని ఎంత ఘోరంగా నీతి నైతికతను వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీ ద్వారా గెలిచినటువంటి వారిని వారి పార్టీలో చేర్చుకొని విలీనం చేసుకునే సందర్భాన్ని వీళ్ళు మర్చిపోయినది ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. బట్టి విక్రమార్క గారు మా నాయకుడు ప్రతిపక్ష హోదాలో ఉండకుండా కూడా చేసినటువంటి పరిస్థితి చూస్తే ఓసారేమో 16 మందిని, ఓసారేమో 23 మందిని కలిపి 39 మందిని కాంగ్రెస్ పార్టీ ద్వారా గెలిచినటువంటి వాళ్ళను వీళ్ళ పార్టీలో చేర్చుకోవడమే కాకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీతో గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏకంగా మంత్రివర్గం తీసుకుంటారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి సవితా ఇంద్రెడ్డిని ఏకంగా మంత్రివర్గం తీసుకుంటారు. ఈరోజు 39 మంది శాసనసభ్యుల్ని అన్ని పార్టీ నుంచి లాగి మొత్తం తెలంగాణ నియంతృత్వ పరిపాలన తీసుకుపోయినటువంటి వీళ్ళు ఈ రోజు ఈ విధంగా మాట్లాడడం ఆశ్చర్యకరమైన మాట చెప్తున్నా. నేనేమంటున్నా, రాజకీయ పరంగా ప్రజా సేవలు ఉండాలనుకునే వాళ్ళు ఈరోజు వాళ్ళ నాయకుడు మనోధైర్యం కోల్పోయాడు. కేసీఆర్ గారు అసెంబ్లీ జరుగుతున్నప్పుడు ఒక్క నిమిషం కూడా అసెంబ్లీలోకి వచ్చి ప్రజా సమస్యల పైన మాట్లాడిన సందర్భంలో ఆయన్నే ఫామ్ హౌస్ కో ఇంటికో పరిమితమైన తర్వాత ఆయన వెంట ఉండే నాయకత్వం ఎలా వాళ్ళ పార్టీలో మనుగడ సాగిస్తుంది పార్టీ అని చెప్పి అనుకుంటారు అనే ఆలోచన ఎందుకు చేస్తుంది ప్రభుత్వం? ఈరోజు మహారాష్ట్రలో పార్టీ పెట్టినటువంటి నేతలు అక్కడ కూడా అగ్రమికోచరం ఉంది. ఈరోజు తెలంగాణ పదాన్ని తీసేసి భారతీయ రాష్ట్ర సమితిగా మారిన రోజే తెలంగాణ ప్రాంత ప్రజలతో పేగుబంధం తెగిపోయింది అనుకుంటే అనేక సందర్భాలు అన్నా. మీరు అన్నట్టు కడియం శ్రీఆర్ గారు మొట్టమొదలు 6 నెలల్లోనే ప్రభుత్వం కోల్పోతుందని చెప్పినట్టు వాళ్ళ కుటుంబానికి ఒక పార్లమెంట్ సభ్యత్వ సీట్ ఇచ్చిన తర్వాత మేము పోటీ చేయము అనే పరిస్థితికి వచ్చిందంటే బీఆర్ఎస్ పరిస్థితి తెలంగాణలో ఎంత దయానీయ స్థితికి పడిపోయిందో ఆలోచించండి. ఈరోజు వాళ్ళ గతంలో మేము అన్నాం, 4 రోజుల క్రితం కేటీఆర్ గారు కేసీఆర్ గారు సమీక్షా సమావేశాల పేరిట వాళ్ళు వెళ్ళినప్పుడు ఆయా జిల్లాల్లో సిట్టింగ్ ఎంపీలు మొహం చాటేసారు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా మొహం చాటేసారని చెప్పన్నాం. ఎందుకంటే ఈరోజు పదవులు ఇవ్వడం కాదు, వాళ్ళకి అసలు ఆ 10 సంవత్సరాలలో ఎవరికి కూడా ఏ ఒక్కరికి కూడా గౌరవాన్ని ఇవ్వకపోవడం. ఈ సందర్భంలో ఏదైతే మేము ప్రజా సేవలు ముందుకు పోవాలనుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ సరైన వేదిక చెప్పని వస్తున్నట్టు ఎందుకు భావించారో వీళ్ళు నాకు అర్థం కావడం లేదు. వాళ్ళ పార్టీ పునీతులైనట్టు ప్రజాసేవకి కాంగ్రెస్ పార్టీ ఒక వేదికగా భావిస్తున్నాం అంటూ చేసిన వ్యాఖ్య కొందరు విషయంలో కరెక్ట్ కాదేమో. ఇప్పుడు కేశవరావు ఆయన కేకే అని అంటారు, గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు. సరే, బీఆర్ఎస్లోకి వచ్చారు. ఆయనకు 3 సార్లు రాజ్యసభ సభ్యత్వం దక్కింది. అలాగే మనం చూసుకుంటే కుమార్తె విజయలక్ష్మికి మేయర్కి సంబంధించి చాలా పోటీ. ఆ రోజు బొంతు రామ్మోహన్ సతీమణి బొంతు శ్రీదేవి కానీ, ఇప్పుడు డిప్యూటీ మేయర్గా ఉన్న శ్రీలతారెడ్డి కానీ, విజయారెడ్డి కానీ, ఇంతమంది హెవీగా పోటీ పడినా కూడా చివరికి కేకేను దృష్టిలో పెట్టుకొని విజయలక్ష్మికి మేయర్ పీఠాన్ని అప్పగించింది బీఆర్ఎస్ పార్టీ. అలాగే తనయుడు విప్లవ్కి 7 సంవత్సరాలుగా కార్పొరేషన్ చైర్మన్ పదవిలోనే ఉన్నారు ఆయన. అంటే ఇన్ని రకాలుగా లబ్ధి పొంది ఇప్పుడేమో నేను కాంగ్రెస్ పార్టీలోనే మొదలయ్యాను, కాంగ్రెస్ పార్టీలోనే చచ్చిపోతాను అంటే ఈ 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ గుర్తు రాలేదా? కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కేకే కాంగ్రెస్ పార్టీ గుర్తు రాలేదా? అలాంటి నేతలు చేర్చుకోవటం అనేది ఎలాంటి సంకేతాలు పంపుతుంది? అది ప్రజాసేవ కోసం వాళ్ళు వస్తున్నారని ఎలా అనుకుంటాం? ఇప్పుడు ఒక అంశం, ఇప్పుడు మీరు అంటున్నటువంటి అంశంలో అలాంటి సీనియర్ నేతలు ముందుగా టీఆర్ఎస్ లోకి తీసుకొని తప్పేసింది టీఆర్ఎస్ పార్టీ అనే మాటనే అంటారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కకావికలం చేసాం. ఓవైపు డి శ్రీనివాస్ గారిని, ఓవైపు కేకేశ్వరరావు, మొన్న కూడా పొన్నా లక్ష్మి గారిని హడావుడిగా మెంటల్ గా అంటే మానసికంగా కుంగిపోయిన క్రమంలో వారిని ఓదార్చాల్సింది పోయి వాళ్ళు లాగేసుకున్నారు. సరే, వాళ్ళు పదవులు ఇచ్చినవచ్చు, వాళ్ళ కుటుంబంలో వచ్చిన ఏం కాదని లేదు. అది కేశవరావు గారు దానికి సమానం చెప్తారు, విప్లవ్ కుమార్ గారు సమానం చెప్తారు, మేయర్ గారు సమానం చెప్తారని చెప్పి నేను భావిస్తున్నా. ఆ అంశంలో ముందుకు ఏ విధంగా పోవాలని చెప్పి వాళ్ళ కుటుంబం నిర్ణయం తీసుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ కూడా ఒక నిర్ణయం తీసుకుంటుంది. నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నా అంటే
ప్రజాస్వామ్య విలువల గురించి ఈ రోజు వీళ్ళకి ఇప్పుడు గుర్తుకొచ్చిందని నేను మాట్లాడుతున్నాను. అంటే ఫ్రస్ట్రేషన్ లో వాళ్ళు ఉన్నప్పుడు ఈరోజు లోక్సభ ఎన్నికలకు సంబంధించి వస్తున్న ఎన్నికలు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మేము 39 సీట్లకు పరిమితమైనాం. తర్వాత లోక్సభ ఎన్నికలు వస్తున్నాయని చెప్పని వాళ్ళ కాపాడుకోవడానికి కోసం వాళ్ళ రాజకీయ పరంగా వ్యూహాలు రచించుకోవాల్సినటువంటి స్థానంలో ఉన్నటువంటి కేసీఆర్ ఫెయిల్ అయినట్టు కాదు, ఎందుకు కాకుండా ఆలోచిస్తారు. ఒక రకంగా కేసీఆర్ వాళ్ళ రాష్ట్ర పార్టీ ప్రభుత్వం నడిపినప్పుడు నియంతృత్వ పోగొడపోయిండు. ఈ రోజు పార్టీ నడుపులో కూడా ఏకాకిగా మారిపోయినాడు, అంటే పట్టు కోల్పోయినట్టుగానే మేము భావిస్తున్నాం మాట ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా. ఏదేమైనప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది కె కేశవరావు గారు కానీ డి శ్రీనివాస్ గారు వాళ్ళు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజాసేవలో ముందుకు వచ్చిన వాళ్ళు, వెలుగులోకి వచ్చిన వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ విధానం మాకు నచ్చింది. ఈ 10 ఏళ్ళకు లేరు, కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు లేరు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ప్రజాసేవకి అంకితం అవుతా, కాంగ్రెస్ పార్టీలో చివరి శ్వాస విడుస్తా అంటే అది చూడడానికి ఎంత జుగుప్సకరంగా ఉంది రాజకీయంగా. మీరు అనేది ఒప్పుకుంటే కానీ వాళ్ళు పదవుల కోసం వస్తున్నారని చెప్పి నేను అనుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీ స్ట్రెంథెన్ చేద్దామనేటువంటి ఆలోచన వస్తున్నారు చెప్పిన ఆలోచన. సార్ దాని సమాధానం కె కేశవరావు గారు చెప్పిన భావన నాలో ఉంది. నేనేమంటున్నా, మీరు అనే దానిలో సరే జుగుప్సపరంగా ఉందా అంటే కొన్ని సందర్భాలలో మీరనే మాట వైపు రావాల్సి వస్తుంది. కొన్ని సందర్భాలలో టిఆర్ఎస్ పార్టీ నీతి మాలిన కార్యక్రమం చేసిన వాళ్ళకి తగిన బుద్ధి తగిన శిక్ష పడుతుందని చెప్పని కూడా కొంతమంది అనుకుంటున్నారు. అట్లా ఎందుకు అనుకోవద్దు, మనం ఆనాడు చేసినటువంటి టిఆర్ఎస్ పార్టీకి తగిన శిక్ష పడుతుందని చెప్పని కూడా అనుకుంటున్నారు. ఓకే శ్రీనివాస్ గారు, అంటే శ్రీనివాస్ గారు అంటే మ్యాజిక్ ఫిగర్ కంటే ఒక 5 స్థానాలే ఎక్కువ వచ్చాయన్న ఆందోళన ఏమైనా పార్టీకి ఉందా? కాంగ్రెస్ చాలా మంది ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా రాబోతున్నారని చర్చ జరుగుతోంది. ఆల్రెడీ దానం నాగేందర్ మీ పార్టీలో చేరారు, మీరు ఆల్రెడీ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఆయన అనౌన్స్ కూడా చేసేశారు. ఇంకా మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా టచ్లో ఉన్నారు. 2-3 రోజుల్లో సంచలన ప్రకటనలు రాబోతున్నాయి అంటున్నారు, వాస్తవమేనా? ఇప్పుడు వారి మాట జుగుప్సకరమైనటువంటి రాజకీయం అనే వర్డ్ పక్కా కేసీఆర్ కు కేటీఆర్ కు వర్తిస్తుంది. దాన్ని మాకు ఆపాదించడం కరెక్ట్ అని కాదు. మా నాయకుడు రైతు బిడ్డ, వీరలాగా కాదనే మాట ఒకసారి చెప్తాను. అసలు జుగుప్సకరమైన రాజకీయాన్ని ప్రారంభం చేసింది తెలంగాణలో కేసీఆర్ కుటుంబం అనేది దయచేసి గమనించాలని చెప్పి మీ ద్వారా ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నా. నీతిమాలిన రాజకీయము నైతికతమైన రాజకీయం చేసింది కేసీఆర్ కల్వకుంట్ల ఫ్యామిలీ తప్ప మరొకటి కాదు. రేవంత్ రెడ్డి గారిని అనే ముందు ఈరోజు వారు ఎంత కష్టపడ్డాడు, ఏ విధంగా పోరాటాలు చేసిన ఒకసారి వారిని గమనించవలసిందిగా నేను కోరుతా ఉన్నా. సరే, రాజకీయాలలో కొన్ని అంశాలు కొన్ని సందర్భాలు జరుగుతాయి, కానీ పదాలు వాడేటప్పుడు జాగ్రత్తగా వాడితే బాగుంటుంది అనేటువంటిది నా సూచన, నా ఆలోచన. నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. నేను ఏమంటున్నానంటే టిఆర్ఎస్ పార్టీ ఈ తెలంగాణలో పదవి కోల్పోయిన తర్వాత కొద్ది రోజులు వాళ్ళు మేమే పదవులు చెప్పని మధ్యభ్రమించి మాట్లాడి మీరు మాట చూసారు, ఫ్రస్ట్రేషన్ మాట్లాడిన మాట చూసారు. అసలు వారు ఏం మాట్లాడుతున్నారో ఎప్పుడు ఏ సందర్భంలో ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితులలో ఉన్నటువంటి సందర్భంతో పాటు బీఆర్ఎస్ పార్టీగా మారిన తర్వాత భారతదేశంలో ఒక చక్రం తిప్పాలని చెప్పి అనుకోని భారతీయ జనతా పార్టీ నేను తప్ప మరొకరు లేరు ఢీ కొడతా అని చెప్పినటువంటి భావనను కల్పించేటువంటి సందర్భం కానీ, లేదు దేశంలో పోటీ చేసే ఎంపీలందరూ కూడా ఆర్థికంగా నేనే మద్దతు తెలియజేస్తా చెప్పినటువంటి పరిస్థితికి పోయినటువంటి సందర్భాలు కూడా మనం చూసినాం. ఈరోజు ఈ తెలంగాణలో పదవి పోయిన తర్వాత అసలు వాళ్ళ నాయకుడు ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా వాళ్ళ కార్యకర్తలు ఉద్దేశించి కానీ ఈరోజు ప్రజలు ఉద్దేశించి కానీ మాట్లాడిన సందర్భాలు కూడా మనకు కనిపిస్తలేవు. సరే, వాళ్ళ తర్వాత కాలు ప్రకృతి అనుకుందాం, ఏదో రకంగా వాళ్ళ కాలు ఫ్రాక్చర్ అయింది, మా దాని వల్ల 1 నెలలో 2 నెలలు విశ్రాంతి తీసుకుని చెప్పంటే అర్థం. ఓవైపు లోక్సభ అసెంబ్లీ జరుగుతుంటే రారు, గతంలో లోక్సభ జరుగుతుంటే పోరు, కానీ వారి సమావేశాలకు వెళ్లి మాత్రం ఇష్టానుసారం జుగుప్సకరమైన వాక్యాలు మాటలు ఏవైతే మాట్లాడినో మీరు అందరూ కూడా గమనించారు. నేనేమంటున్నా, వాళ్ళ పార్టీ నాయకులను కాపాడుకునే పరిస్థితులు వాళ్ళ నాయకత్వం లేదు అంటున్నా. ఈరోజు వాళ్ళ కూతుర్ని ఏ విధంగా జైల్లోకి విడిపించుకురావాలని చెప్పిన వాడి ఆలోచన తప్ప మరొకటి లేదు. ఈరోజు సంతోష్ రావు మీద కూడా ఒక చీటింగ్ కేసు అయింది, ఈరోజు దయాకర్ రావు గారి మీద కూడా చూస్తాం. ఈ విధంగా ఇంకా రాను ఈరోజు ఫోన్ ట్యాపింగ్ లో కూడా కేటీఆర్ గారు వస్తాము, కేసీఆర్ వస్తాము, మేము మొదటి నుంచి కూడా అంటున్నాం మా ఫోన్లలో ఎవరో వింటున్నారు అని చెప్పి. వేముల వల్ల కూడా నాతో మాట్లాడినటువంటి వాళ్ళతోని అప్పుడున్నటువంటి ఒక పోలీస్ అధికారి, నువ్వు పలానా రోజు నాడు ఎందుకు మీ ఆదిశ్వాస మాట్లాడని చెప్పిన మాట ఆ రోజు నాకు అనుమానం వచ్చి పైన చెప్పడం జరిగింది. మన ఫోన్లు వాళ్ళు వింటున్నట్టున్నారు, మనకు ఎవరెవరు ఫోన్ చేస్తున్నారు చూస్తున్నారు చెప్పని. అలాంటి ఫోన్ ట్యాపింగ్ బహుశా దేశవ్యాప్తంగా ఇంత ఘోరంగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది చూడలేదు. ఇది రాజద్రోహం కిందనే వస్తుంది. ఈరోజు భార్యాభర్తలు మాట్లాడుకునేటువంటి మాటలు, ఈరోజు వ్యాపారులు మాట్లాడుకునే మాటలు, సీనితారులు మాట్లాడుకునే మాటలు, రాజకీయ నాయకులు మాట్లాడుకునే మాటలు, రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ 2 కిలోమీటర్లు కూడా పెట్టి ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్లలో ఏదైతే వస్తున్నటువంటి కథనాలు చూసిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు తప్ప ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు
ఇది ఏమైన చర్య అని చెప్పి అనుకుంటారు. అసలు ఇంత నియంతృత్వ పరిపాలన చేస్తున్నారని చెప్పి అనుకున్నా కానీ ఈ విధంగా వారన్న పదనే వాడుతున్నాను. జుగుప్సా పరంగా దిగజారి ఫోన్లలో మాటలు విన్నట్లు మా నాయకులు వెంటే మేము ఎందుకు ఉండాలని చెప్పని వాళ్ళు అనుకుంటారేమో. వాళ్ళని అడగండి. అసెంబ్లీ నడుస్తా ఉంటే ఒక్కసారి కూడా వచ్చి ప్రజల పక్షాన వాళ్ళ నాయకుల పక్షాన్ని నిలబడకపోతే మేము ఎందుకు ఉండాలి ఈ నాయకుడి పక్కన చెప్పని అనుకుంటున్నారని చెప్పని వాళ్ళని అడగాలి. ఈ రోజు ప్రజా సంక్షేమంలో ప్రభుత్వం ముందుకు పోతుంది, గ్యారంటీ అమలు చేస్తుంది, ప్రజలలో ప్రజా బాహుళ్యంలోకి వెళ్ళింది, భావిస్తుందని చెప్పిన భావన ఎందుకు లేదని చెప్పని ఆలోచన లేదు కదా వీళ్ళకు. ఎంత మాత్రం మేము బ్రహ్మాండం అంటే ఇట్లా కాళేశ్వరం కుంగిపోయింది. ఈరోజు ఒక్కొక్క అంశం మీద అంటే వేరే హౌస్ కావచ్చు కానీ నిన్నంటూ కేటీఆర్ ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చిందని. కాంగ్రెస్ వచ్చిన కరువు వచ్చిందా అండి? కాంగ్రెస్ పార్టీ వచ్చింది చలికాలం సీజన్ లో, ఆ తర్వాత ఎండాకాలం సీజన్, ఆ తర్వాత వర్షకాలం సీజన్ అంటే వీళ్ళు కరువు రావాలని కూడా కోరుకుంటున్నారు అని చెప్పి అడుగుతున్నారు. ఈరోజు మాట్లాడదాం. సంబంధించి పదే ఆరోపణలు చేస్తున్నారు. మరో అదే లిక్కర్ స్కామ్ లోని కరెక్ట్ అయిన కేజ్రీవాల్ విషయంలో మాత్రం ఒకలాగా, కవిత విషయంలో మాత్రం మరోలా వ్యవహరిస్తున్నారు. ఇదే కాంగ్రెస్ ద్వంద్వ నీతి అంటున్నారు. ఇప్పుడు ద్వంద్వ నీతి అనేటువంటి వర్డ్ ను మీరు ఆలోచించండి. ఇక్కడ కవిత గారు ఒక మహిళ ఉండి లిక్కర్ కేసులో ఎలా ఉన్నది అనేటువంటి ప్రశ్న మొదటి నుంచి వచ్చినప్పుడు ఆ బీజేపీ బీఆర్ఎస్ ఒకటి ఉన్నప్పుడు ఏం జరిగింది అనేది కూడా మనం చూసినాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా ఎన్నికలకు ముందు సిబిఐని వాడుకుంటుందన్న నిదర్శనంగా మనం చెప్పడానికి కోసం ప్రయత్నం చేసినాం. ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ సంబంధించినటువంటి ఇష్యూ ఓ రకము, కవితకు సంబంధించిన ఇష్యూ ఓ రకంగా మనం చూడాలని చెప్పని మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం. ఈరోజు వారు ఒక మాట అంటున్నారు, మంచినీళ్ళు వేసవి కాలం వస్తే మంచినీళ్ళు కూడా ఇచ్చే పరిస్థితి లేదని చెప్పని. మా ముఖ్యమంత్రి గారు ఎన్నికల కోడ్ రాకంటే ముందే వేసవి కాలంలో మంచినీటికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకూడదని చెప్పని తగు జాగ్రత్తలు తీసుకున్నాడు. ఆ తదుపరి అధికార యంత్రాంగం ప్రతి వారము ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ లో ఏ ప్రాంతాల్లో మంచినీటికి ఇబ్బంది ఉంది చెప్పి తెలుసుకుంటున్నారు. ఆయా జిల్లా కలెక్టర్ కు పూర్తి స్థాయిలో ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏ ప్రాజెక్ట్ లో ఎంత నీరుంది, ఆ నీరును ఏ ప్రాంతాల్లో తరలించడానికి అనువైన మోటార్లు ఉన్నాయా, ఈ రోజు ఎల్లంపల్లి గాని మా దగ్గర, లేకపోతే ఇంకా శ్రీశైలం గాని నాగార్జున సాగర్ గాని డెడ్ స్టోరేజ్ ఉన్నటువంటి వాటిని బూస్టర్ మోటార్లను కూడా తయారు చేసేటువంటి కార్యక్రమం తీసుకుంటుంది. మీరు ఏమో ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మంచినీటి ఎద్దడిని తప్పనిసరిగా తీర్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రతి ఒక్కరు కూడా మంచినీరు ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకుంటుంది. అంతేందుకు మీ కేటీఆర్ గారు నిన్న వచ్చి కాంగ్రెస్ వచ్చిన కరువు వచ్చిందంటారు. కాంగ్రెస్ వచ్చిన కరువు వచ్చిందా? ఈ రోజు మీరు మాట్లాడే మాటలు కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మీరు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఈ రోజు మీ ద్వంద్వ వైఖరి పోయేటువంటి పరిస్థితి లేదు. విధానం అంటే శ్రీనివాస్ గారు చర్చను ముగించే ముందు మరికొంతమంది ఎమ్మెల్యేలు నిజంగా ఏమైనా వస్తున్నారా, లేదంటే లోక్సభ ఎన్నికల ఒక మాట ఇప్పుడు అవకాశాన్ని తోసిపుచ్చలేము. ఈ రాష్ట్రంలో దేశంలో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అనే ఆలోచనతో రావడానికి సిద్ధమైనటువంటి వారిని చేర్చుకోవడానికి కోసం మా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సంసిద్ధత వ్యక్తం చేస్తుందని చెప్పని రాకేష్ గారు